హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీ ముందుకి ఒక స్పెషల్ ఎడిషన్ బండి తీసుకొచ్చిన. ఇది ఎవరిదో కాదు, నా సొంత బండి మాత్రమే. ఇదైతే నేను ఈరోజు అమ్మబోతున్నాను. దీనిలో ఉన్న ఫీచర్స్ కూడా మొత్తం మీకు చెప్తా. వీడియో అనేది పిన్ టు పిన్ మీరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, ఓకేనా? ఇది వచ్చేసి ఎవరిదో కస్టమర్ది కాదు వెహికల్, నా సొంత వెహికలే. ఎందుకంటే నేను ఇప్పుడు కార్లు అమ్మడం బంద్ చేస్తున్నాను కాబట్టి ఇది కూడా అమ్మేస్తున్నా. కాబట్టి మీరు మంచిగా చూడండి, ఈ వెహికల్ మొత్తం చూడండి. దీనిలో ఉన్న స్పెషల్ ఏందో నేను మొత్తం కూడా చెప్తాను. మీకు చెప్పిన తర్వాత నచ్చితే డైరెక్ట్ మన హైదరాబాద్ ట్రస్ట్ కార్డ్ దగ్గర రండి. వచ్చి బండి అక్కడే ఉంటుంది, డైరెక్ట్ వచ్చి మొత్తం చూసుకోండి. నేను ఎలాగైతే చెప్తానో మొత్తం పిన్ టు పిన్ అట్లే ఉంది బండి. మీరు మొత్తం చెక్ చేసుకున్న తర్వాత బండి తీసుకెళ్ళండి, ఓకేనా? ఈ బండి ప్రైస్ కూడా 1,10,000 ఉంది. ఫైనల్ రేట్ వచ్చేసి 1,05,000కి ఇస్తాను. ఎవరైనా సరే వచ్చి తీసుకెళ్ళొచ్చు. తెలంగాణ, ఆంధ్ర ఈ 2 రాష్ట్రాల వరకు పనిచేస్తుంది. దీనిలో నేను కొన్నప్పటి నుండి ఏమేమి వేయించినా, ఈ బండి లిమిటెడ్ యూనిక్ కాబట్టి ఇది షోరూమ్ నుంచి ఫీచర్స్ ఎలా ఉంటాయి దీనికి, ఇది స్పెషల్ ఎడిషన్ కాబట్టి మొత్తం కూడా చూపిస్తాను, ఓకేనా? పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వెహికల్ వచ్చేసి మారుతి 800 ఏసీ యూనిక్ లిమిటెడ్ యూనిక్ స్పెషల్ ఎడిషన్ బండి ఇది. అయితే ఈ ఒక వెహికల్ అనేది ఈ మారుతి 800 లాస్ట్లో వాళ్ళు తయారు చేసిన వెహికల్ షోరూమ్ వాళ్ళు. ఈ ఒక వెహికల్ ధర వచ్చేసి మనకు షోరూంలో 2,38,000 వరకు ఉంది. 2,10,000 నుండి 2,38,000 వరకు ఉంది. అయితే ఈ కలర్స్ మాత్రం చాలా వరకు దొరకవు. ఇది వచ్చేసి కొంచెం సిల్వర్ అంటారు దీన్ని. ఈ బండిలో స్పెషల్ ఏందో నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి షోరూమ్ నుండి ఈ ఒక వెహికల్లో మెయిన్గా డోర్ ప్యాడ్స్ చూస్తున్నారు కదా. ఇది ఒక లిమిటెడ్ ఎడిషన్ యూనిక్ వెహికల్ కాబట్టి మనకు మామూలుగా 800 ఎలా ఉంటాయంటే, మీరు ఏ ఒక 800 చూసినా సరే ఈ ప్యాడ్స్ అనేటివి మనకు బ్లూ కలర్లో వస్తాయి. ఈ ఒక ప్యాడ్స్ అనేటివి 4 ప్యాడ్స్ ఉంటాయి డోర్లకి. మళ్ళీ డిక్కీకి ఒక ప్యాడ్ ఉంటుంది, మళ్ళీ చూడండి ఇక్కడ ఒక ప్యాడ్ ఉంటుంది, మళ్ళీ అక్కడ లోపల కూడా ఒక ప్యాడ్ ఉంటుంది. మొత్తం టోటల్గా 7 ప్యాడ్లు వచ్చేస్తాయి. 7 ప్యాడ్లు వచ్చేసి మనకు 3,500 పడుతున్నాయి. ఎందుకంటే ఈ లిమిటెడ్ యూనిట్కి రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఈ డోర్ ప్యాడ్లతో పాటు మనకు ఇక్కడ ఖరాబ్ కాకుండా ఒక ఎక్స్ట్రా ఫిట్టింగ్లో ఫోచ్ అనేది ఇస్తారు. ఇది వచ్చేసి షోరూమ్ నుంచి వస్తుంది, మనకు బయటలో అయితే దొరకదు. మామూలుగా ఉన్న 800లకి అయితే అసలు ఈ ప్యాడ్ అనేది రాదు. ఇది లిమిటెడ్ యూనిట్ కాబట్టి షోరూమ్ నుంచే వాళ్ళు ఈ 2 ప్యాడ్స్ అనేవి ఇస్తారు మనకి. ఇక్కడ కూడా డ్యామేజ్ ఉండదు. దీనిపైన ఓన్లీ లామినేషన్ కవర్ లాగా ఉంటుంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఈ వెహికల్లో. నెక్స్ట్ వచ్చేసి ఈ బండి కలర్కు తగ్గట్టే మనకు ప్యాడ్స్ కూడా ఇచ్చారు. నేనైతే తీసుకున్న కాంచి ఇది షోరూమ్ ట్రాక్లో తిరిగిన వెహికలే తీసుకున్నా. ఇప్పటికైతే కవర్లు కూడా జరగలేదు, ఇప్పటి వరకు అట్లే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ వెహికల్లో డాష్ బోర్డ్ అంటే మామూలుగా 800లకి టోటల్గా బ్లూ కలర్ డాష్ బోర్డులు వస్తాయి. బ్లూ అంటే సేమ్ కలర్లో ఉంటాయి, కానీ లోపల మనకు బ్లూ కలర్స్లో ఉంటాయి. చాలా వరకు డ్యామేజ్ అయి ఉంటాయి. ఇది వచ్చేసి లిమిటెడ్ యూనిక్ కాబట్టి దీనికి స్పెషల్ ఎడిషన్ డాష్ బోర్డ్. ఇది డ్యూయల్ డెమ్ డాష్ బోర్డ్ అంటారు దీన్ని. మీరు బాగా చూసుకోవచ్చు. ప్రతి 800కి ఇలాగే ఉంటుంది కదా అని అంటారు చాలామంది, కానీ డాష్ బోర్డ్ చూడడానికి సేమ్ ఉంటుంది, కానీ ఈ బండికి చాలా గట్టిది డాష్ బోర్డ్ అనేది, ఓకేనా? మీరు చూసుకోవచ్చు. దీనికి కూడా ప్యాడ్స్ మొత్తం ఇచ్చారు చూడండి. 4 ప్యాడ్లు వస్తాయి టోటల్గా. 4 ప్యాడ్లు వస్తాయి. 4 డోర్లకి ఈ కవర్స్ కూడా వస్తాయి. కానీ లిమిటెడ్ యూనిక్ వెహికల్కి చాలా స్పెషల్ ఎడిషన్గా ఈ బండి చాలా వరకు అయితే షోరూంలో మనకి 99% రిజల్ట్ అనేది చాలా బాగుంది. మారుతి 800లో ఈ లిమిటెడ్ యూనిక్ కూడా ఒకటి. నేను తీసుకున్న కాంచి ఈ ఒక వెహికల్లో చూసుకోవచ్చు మీరు. అయితే షోరూమ్ నుండి కూడా బండికి తగ్గట్టే ఆ ప్యాడ్ కలర్ ఎలాగుందో సీట్ కవర్స్ కూడా సేమ్ అలాగే ఉంటాయి. ఇవైతే షోరూమ్ నుంచి వచ్చిన సీట్ కవర్సే. నేనైతే ఏం మార్పిలేదు. చూస్తున్నారు కదా, నేను మార్పించిన ఫీచర్స్ ఏందో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెహికల్ తీసుకున్న తర్వాత మనం చెక్ చేసుకునేది ఏంది, పిల్లర్స్, అప్రన్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంజన్ తగిలిందా లేదా, బండి యాక్సిడెంట్ అయిందా లేదా నాన్ యాక్సిడెంటా, మొత్తం కూడా నేను ఇప్పుడు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు షోరూమ్ నుంచి వచ్చిన ఫీచర్స్ అయితే మీకు చూపించాను కదా లోపల ఈ ఒక వెహికల్కి. నెక్స్ట్ వచ్చేసి బయట పక్క కూడా మనకు ఇది స్పెషల్ ఎడిషన్ కాబట్టి
ఈ ఒక స్టిక్కర్స్ అయితే మనకు బయటలో ఎక్కడ కూడా దొరకవు. ఇది షోరూమ్ నుంచే టోటల్గా మ్యానుఫ్యాక్చరింగ్ అయింది కాబట్టి ఆ స్టిక్కర్స్ కరెక్ట్ షోరూమ్ నుంచే వస్తాయి. ఇవి బయట మీరు ఎక్కడ కూడా వేయించుకోవాల్సిందంటే దొరకదు. మామూలుగా మీరు ఎక్స్ట్రా ఫిట్టింగ్లో ఏదో ఒక స్టిక్కర్ వేయించుకుంటే దొరుకుతుంది. ఈ వెహికల్కి ఈ స్టిక్కర్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇట్లా లిమిటెడ్ ఎడిషన్ వెహికల్ దొరికితే మీరు ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే మారుతి 800ల లిమిటెడ్ ఎడిషన్ వెహికల్ ఏంటంటే చాలా గట్టిగా ఉంటుంది బండి. చూసుకోవచ్చు మొత్తం మీరు, ఓకేనా. ఈ ఒక ఎల్లో కలర్ పట్టి ఉంది కదా, ఇది వచ్చేసి డైరెక్ట్ షోరూమ్ నుండి వస్తుంది. ఇది బయట ఎక్కడ కూడా దొరకదు. దీన్ని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా మీకు ఇంటికి రావడానికి చాలా రోజులు టైం పడుతుంది. కాకపోతే ఇప్పుడైతే ఈ స్టాక్ అనేది అవైలబుల్గా ఉండదు. గూగుల్లో మీరు మొత్తం చూసుకోవచ్చు. ఇక వెహికల్లో సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. 4 కూడా సోనీ స్పీకర్స్ ఉన్నాయి వెహికల్కి. నేను చేయించిన ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏమంటే చూపిస్తాను, మీరు మొత్తం చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బండికి అపోలో సీల్ టైర్స్ 95% ఉన్నాయి. బిల్లు కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి 2025 బ్యాటరీ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. స్టెప్నీ టైర్ అయితే ఇప్పటివరకు తీయలేదు. స్టెప్నీ టైరు మారుతి 800 2 నెంబర్ టైర్ ఉంటుంది, 2 నెంబర్ టైరు, అది కూడా మనకు లోపల ఉంది, చూసుకోవచ్చు. ఇది వచ్చేసి చూసుకోవచ్చు లిమిటెడ్ ఎడిషన్ మారుతి సుజుకి స్పెషల్ 800 ఏసీ. దీనికి ఏసీ కూడా ఉంది. ఇప్పుడు వచ్చేసి మరి ఈ వెహికల్కి నేను ఏం చేయించిన ఎక్స్ట్రా ఫిట్టింగ్, మరి ఈయన ప్రైస్ ఇంతగానో ఎందుకు పెట్టాడు అనేది మీకు ఇప్పుడు టోటల్గా తెలుస్తుంది, ఓకేనా. ఇప్పుడు మొత్తం చూపిస్తాను చూడండి. చూపించిన తర్వాత నార్మల్గా దొరికే 800లకి దీనికి ప్రైస్ అనేది మనము కోలిస్తే ఏ దానికి మీకు కరెక్ట్గా ప్రైస్ అయితే సెట్ అవుతుందో మీరు నాకు కామెంట్లో తెలపండి, ఓకేనా. ఇప్పుడైతే దీనికి నేను ఎక్స్ట్రా ఏం చేయించినో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి చూడండి సార్, మనకు సస్పెన్షన్స్ కనపడుతున్నాయి కదా, ఇవి ఒక షాకప్స్, ఇవి కొత్త షాకప్ గేర్లు వేయించిన బండి తీసుకున్న తర్వాత నేను వచ్చేసి 85,000కి తీసుకున్న బండి. ఇది తీసుకున్న తర్వాత చూడండి కొత్త షాకప్ గేర్స్ వేయించుకున్నా. ఎందుకంటే నేను దేవస్థానాలకి తీర్థయాత్రలకు వెళ్తున్నాను కాబట్టి నాకు మెయిన్గా బండి కండిషన్ ఉండాలి కాబట్టి నేను సస్పెన్షన్స్ మొత్తం కొత్త వేయించుకున్నా, క్లచ్ ప్లేట్లు వేయించిన. నెక్స్ట్ వచ్చేసి రేడియేటర్, కొత్త రేడియేటర్, ఇది చూస్తున్నారు కదా మీరు, ఎక్కడ కూడా లీకేజ్ ఏం లేదు. ఈ రేడియేటర్ వేయించిన. నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకున్న 2025లో లాస్ట్లో తీసుకున్నాను నేను. 2025 బ్యాటరీ ఉంది. ఈ ఒక డబ్బా కూడా మనకు ఖరాబ్ అయిపోతే ఈ డబ్బా కూడా కొత్తది వేయించిన. ఈ డబ్బాతో పాటు ఇగో ఇక్కడ కనిపించే ఒక పైప్ కూడా కొత్తది వేయించాను. నెక్స్ట్ వచ్చేసి లోపల కూలెంట్ మెటల్ పైప్ కనపడుతుంది కదా గోల్డ్ కలర్, ఆ పైప్ కూడా కొత్తది వేయించిన. నెక్స్ట్ వచ్చేసి ఈ వెహికల్కి ఏసీ లేకపోతే ఏసీ నింపించిన నేను, టోటల్గా ఏసీ నింపించాను. నెక్స్ట్ వచ్చేసి ఇగో ఇక్కడ సెల్ఫ్ మోటార్ ఉంది కదా, ఈ సెల్ఫ్ మోటార్ కూడా మనకి కొత్తదే, ఇది కూడా కొత్తదే. నెక్స్ట్ వచ్చేసి చూసుకోవచ్చు మీరు మొత్తం కూడా బండి. ఇది వచ్చేసి MP5 ఇంజన్, కార్బోరేటర్ ఇంజన్ కదా, MP5 ఇంజన్, ప్యూర్ పెట్రోల్ బండి. నాకైతే కరెక్ట్ లీటర్కి 22 కిలోమీటర్ మైలేజ్ వస్తుంది. కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా ఫిట్టింగ్కి వెళ్తే మనకు ఇక్కడ కనిపించే లైట్లు 4 లైట్స్ ఉంటాయి కదా, ఈ లైట్ 4 లైట్లు అనేది నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టి తీసుకొచ్చి ఏపీచి ఫిట్ చేయించాను. జాలీలో ఉంటే కూడా మనకు లైట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఒక నెంబర్ ప్లేట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఒక నెంబర్ ప్లేట్ అనేది ఇది షోరూమ్ నుంచి వచ్చిన నెంబర్ ప్లేట్. ఇది మామూలుగా అంటే దీనికి ఫైబర్ నెంబర్ ప్లేట్ ఉంటుంది, ఇది షోరూమ్ నుంచి సిల్వర్లో ఉంటుంది, కనబడుతుంది కదా. సిల్వర్లో ఉన్న నెంబర్ ప్లేట్కి నేను మొత్తం ఫ్రేమ్ వేయించాను, చూసుకోవచ్చు. ఇది పైన కనిపించిన ఫ్రేమ్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఒక ఇండికేటర్స్, ప్రతి ఒక్క బండికి ఏంటంటే ఈ ఒక ఇండికేటర్స్ రెడ్ కలర్లో ఉంటాయి, ఓన్లీ ఇండికేటర్ మాత్రమే వస్తుంది. ఇందులో స్పెషల్ ఏంటంటే ఇందులోనే LED లైట్ వస్తుంది. మీకు చూపిస్తాను ఒకసారి, ఇండికేటర్ ఆఫ్ చేసి చూపిస్తాను చూడండి. కనబడుతుందా? ఇందులోనే LED లైట్, 2 LED లైట్లు వస్తాయి ఇందులో. మనం ఆటోమేటిక్ ఇండికేటర్ వేసినప్పుడు ఆ LED లైట్తో పాటు ఆటోమేటిక్ ఇండికేటర్ కూడా వస్తుంది ఇందులో. మీరు వేరే 800 బండికి చూస్తే ఓన్లీ ఇది రెడ్ కలర్లో మాత్రమే ఉంటుంది, ఓన్లీ ఇండికేటర్స్ మాత్రమే వస్తాయి. నెక్స్ట్ ఈ ఇండికేటర్ కూడా చార్జ్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు కనబడుతుంది కదా, ఇండికేటర్ కొట్టుకుంటుంది. ఒక LED లైట్ కూడా అట్లే స్టార్ట్ మీదనే ఉంది, చూసుకోవచ్చు మీరు. ఓన్లీ మీరు ఈ ఒక లైట్లో నైట్ వేసుకుంటే జస్ట్ మీరు
ఒక 10-20 కిలోమీటర్ కూడా నిదానంగా వెళ్ళిపోవచ్చు కూడా. ఒకవేళ హెడ్ లైట్లు ఖరాబ్ అయినా కూడా ఈ లైట్లతో మీరు వెళ్ళిపోవచ్చు. ఫీచర్స్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఒక ఇండికేటర్స్. ఇది ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఇక్కడ పైన కూడా ఎల్ఈడి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇండికేటర్స్. ఇది వచ్చేసి నేను బయట దేశం, నా ఫ్రెండ్ బయట దేశం వెళ్ళినప్పుడు ఆయనకు కాల్ చేసి వాట్సాప్ నుంచి వీడియో కాల్ చేసి చూసి తెప్పించుకున్నాను. ఇది వచ్చేసి లండన్ నుండి తెప్పించింది. మీకు అమెజాన్లో దానిలో బుక్ చేస్తే కూడా వస్తాయి, కానీ చాలా రోజులు టైం పడుతుంది. ఇది మాత్రం మీరు అమెజాన్లో కానీ ఏదైనా కానీ ఆర్డర్ పెట్టకండి, ఎందుకంటే మీ అమౌంట్ కట్ అయితే తప్ప ఇదైతే ఇంటికి రాదు. ఓకే, డైరెక్ట్గా ఇది మా ఫ్రెండ్ తెచ్చిచ్చిండు నాకు ఒక గిఫ్ట్ లాగా. కాబట్టి మనకు మామూలుగా వచ్చే ఇండికేటర్ తీసేసి ఇది వేయించిన. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి టైర్స్. వెహికల్కి టైర్ చూసుకోండి, కరెక్ట్ 90% ఏది 100కి 100% ఉన్నాయి. చూసుకోవచ్చు మీరు జెన్యున్గా. ఇది అపోలో టైర్స్ కనబడుతున్నాయి కదా, అపోలో టైర్స్. ఇవి 4 కూడా బండికి అపోలో టైర్సే 100% ఉన్నాయి. ఎందుకంటే నేను తిప్పాను కాబట్టి ఇంకా 90% అనుకోండి, 90-95% ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు. ఈ నెంబర్ ప్లేట్కి ఫ్రేమ్ టోటల్గా. ఓకేనా. ఇది షోరూమ్ నుంచి వచ్చే నెంబర్ ప్లేటే, ఇలాగే ఉంటుంది. ప్రతి బండికి కూడా మామూలుగా ఫైబర్ నెంబర్ ప్లేట్లు ఉంటాయి. ఇది షోరూమ్ నుంచి వచ్చే నెంబర్ ప్లేట్ కాబట్టి ఇది సిల్వర్ ఉంటుంది. సిల్వర్ నెంబర్ ప్లేట్కి ఇవి ఒక ఫ్రేము, ఇది మొత్తం చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి చూసుకోవచ్చు మీరు, మనకు బ్యాక్ సైడు ఈ ఒక నెంబర్ ప్లేట్ లైట్ కింద బ్లూ కలర్ లైట్లు సెట్ చేయించిన నేను. ఇదైతే చాలా లుక్ వస్తుంది బండికి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ వెహికల్ ఎందుకంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నా బండి నెంబర్ ప్లేట్తో సహా ఈ ఒక స్టిక్కర్ అనేది వేయించినాను. మొత్తం చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా మీరు తీసుకున్న బండి బంపర్ ఎలాగుంటుంది తెలుసా మీకు? కొన్ని బండ్లకు ఏంటంటే ఇక్కడ స్క్రూలు వస్తాయి, ఎక్కడ పడితే అక్కడ తలిగించి బండి మెయింటెనెన్స్ చేయలేక ఎక్కడ పడితే అక్కడ తాకించి ఇక్కడ లాక్ ఉంటుంది. ఆ లాక్ ఇరిగిందనుకో మనం డైరెక్ట్గా ఈ లోపల బాడీకి ఈ బంపర్ నుంచి స్క్రూలు ఫిట్ చేయడమే. ఈ బండికి చూసుకోవచ్చు మీరు, అస్సలు ఒక్క స్క్రూ కూడా లేదు. కనబడుతుందా? ఒక్క స్క్రూ కూడా లేదు. ఇది కూడా మీరు బాగా గమనించాలి. హెడ్లైట్లు కూడా కొత్తగా ఉన్నాయి. హెడ్లైట్లు కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ బ్రేక్ లైట్లు కూడా బాగున్నాయి. ఇంజన్ అయితే పర్ఫెక్ట్ ఉంది. ఏసీ కూడా ఉంది బండికి. ఇంజన్ మాత్రం పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఈ ఒక వెహికల్కి ఏసీ కూడా ఉంది. అక్కడ కనిపిస్తుంది కదా సుజుకి పేరు అనేది, అది కూడా నేనైతే అమెజాన్లో ఆర్డర్ పెట్టి వేయించాను. మనకు మిర్రర్ పైన చిన్న మిర్రర్ ఉన్నాయి, చూడడానికి చాలా లుక్ వస్తుంది బండిది. బెంజ్ సింబల్ కూడా వేయించాను. మెయిన్గా ఈ ఇండికేటర్స్ నన్ను చాలామంది అడిగారు ఎక్కడ తెచ్చావని. ఈ ఒక ఇండికేటర్స్ నేనైతే లండన్ నుంచి తెప్పించిన. నా ఫ్రెండ్ అక్కడికి వెళ్ళాడు కాబట్టి, ఆయన అక్కడ చదువుకుంటూ అక్కడ జాబ్ చేస్తాడు కాబట్టి సంవత్సరంలో 1-2 సార్లు వాళ్ళ మమ్మీని వాళ్ళ డాడీని చూడడానికి హైదరాబాద్ వస్తాడు కాబట్టి నేను ఈ ఇండికేటర్స్ అనేది నా ఫ్రెండ్ ద్వారా తెప్పించాను. మెయిన్గా స్పెషల్ ఏంటంటే ఈ ఇండికేటర్స్ చాలామంది అడిగారు కాబట్టి ఇవి మాత్రం మీరు అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోకండి. మీరు ఆర్డర్ పెట్టుకొని డబ్బులు కొట్టారనుకో, డబ్బులు మాత్రమే మీకు లాస్, కానీ అసలు ఇండికేటర్స్ రావు. ఎవరైనా మీ ఫ్రెండ్ తెలిసిన వాళ్ళు ఉంటే తెప్పించుకోండి, లేదంటే నా నెంబర్కి కాల్ చేయండి, నేను మా ఫ్రెండ్ ద్వారా తెప్పిస్తా. ఇది వచ్చేసి నాకు అమెజాన్లో 450-500 చూపించింది, కానీ నేను వచ్చేసి ఇవి 2700కి బుక్ చేయించుకొని తెప్పించుకున్నా లండన్ నుండి. ఓకే. నెక్స్ట్ మనకి ఈ లైటింగ్స్ చూస్తున్నారు కదా, ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇదంతా లైటింగ్స్ ఉంది. దీనిపైన ఎక్స్ట్రా మనకి కవరింగ్ కూడా వేయించాను, ఎందుకంటే గీతలు పడకుండా. చాలా అంటే చాలా బాగుంటుంది బండి. ఈ బండిలో మెయిన్ స్పెషల్ ఏంటంటే అది లాస్ట్లో చెప్తాను చూడండి. ఈ ఒక బండికి 2008 కనపడుతుంది కదా, 2008 మోడల్. ఒక్క గ్లాస్ కూడా మనకు చేంజ్ కాలేదు, అన్ని గ్లాసులు కూడా ఒరిజినల్. ఇందులో ఒక్క గ్లాస్ అయినా సరే 2008 లేకుండా చేంజ్ అయిందంటే బండి నేను ఫ్రీగా వదిలేస్తా. అది ఎవరైనా సరే, ఆంధ్ర కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఎవరికైనా సరే. కనబడుతుంది కదా 2008, ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్లారిటీగా. 2008 కనపడుతుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇప్పుడు వెనక వచ్చేవారికి, మనం డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు మనకు వెనకాల వచ్చేవారికి బ్రేక్ కొట్టినప్పుడు ఇక్కడ లైట్లు మాత్రం పడతాయి. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ కొడితే ఇక్కడ స్టాప్ అనే పేరు పడుతుంది. లోపల లైటింగ్తో పాటు స్టాప్ అనే పేరు వాళ్ళకి చూపిస్తుంది అన్నమాట బ్యాక్ సైడ్. ఇది కూడా చాలా స్పెషల్.
మనం బ్రేక్ ఎప్పుడైతే నొక్కుతామో అప్పుడు ఇక్కడ స్టాప్ అని పేరు పడుతుంది. వెనుక ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది అతను బ్రేక్ నొక్కాడు, బండి స్లో చేస్తున్నాడు, స్టాప్ అని పేరు పడ్డది కాబట్టి మనం కూడా స్లో కావాలని వెనుక ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్ తెలిసిపోతుంది. ఇది కూడా చాలా స్పెషల్ దీనిలో. నెక్స్ట్ వచ్చేసి సోనీ మ్యూజిక్ సిస్టమ్. ఈ ఒక సోనీ మ్యూజిక్ సిస్టమ్ అనేది 4 బాక్సులు ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా బాక్సులు 2 ఉన్నాయి, పెద్ద పెద్ద బాక్సులు 2 ఉన్నాయి. అది ఆ బాక్సులు ఏంటంటే డైరెక్ట్ తీయడానికి రాదు కాదు, అది డైరెక్ట్ బండితో ఫిట్టింగే ఉంది. నెక్స్ట్ వచ్చేసి నేను చేయించుకున్న ఫిట్టింగ్ ఏంటంటే ఈ ఒక మ్యాప్ పెట్టుకోవడం. ఇది చాలామంది ఏంటంటే మనకు బైక్ పైన కానీ స్కూటీలకు కానీ ఇట్లాంటివి పెట్టుకొని ర్యాపిడో కొట్టడానికి చాలా యూజ్ అవుతాయి. ఇది నేను తీసుకొని డైరెక్ట్గా లోపల నుండి ఫిట్టింగ్ చేయించుకున్నా. నేనే డైరెక్ట్గా లోపల నుండి ఫిట్టింగ్ చేయించుకున్నా. మీరు డైరెక్ట్ ఫోన్ ఇక్కడ పెట్టవచ్చు, మీరు ఇక్కడ ఇట్లా తిప్పుకొని డైరెక్ట్ స్క్రీన్ లాగా ఫోన్ ఇట్లా పెట్టుకోవచ్చు. ఈ మనకి ఈ ఒక సోనీ మ్యూజిక్ సిస్టమ్ కనెక్ట్ చేసుకొని పాటలు వినవచ్చు. మంచిగా ఉంది టోటల్గా. మీకు మెయిన్ స్పెషల్ ఏంటంటే బండి పంక్చర్ అయిందనుకోండి, మెయిన్గా ఒకటి బండి పంక్చర్ అయితే మీరు డైరెక్ట్గా ఈ ఒక ఎయిర్ మిషన్ ఉంది, ప్లస్ మైనస్ డైరెక్ట్ బ్యాటరీకి పెట్టవచ్చు. బ్యాటరీకి పెట్టేసి డైరెక్ట్ మీరు ఎయిర్ నింపుకోవచ్చు ఈ మిషన్ ద్వారా. ఓకే, ఇది కూడా మీకు ఇచ్చేస్తున్నా. ఆ మిషన్ ద్వారా మీరు డైరెక్ట్గా నింపుకోవచ్చు. నెక్స్ట్ ఈ వెహికల్కి పొల్యూషన్ కూడా ఉంది, చూసుకోవచ్చు. ఇన్సూరెన్స్ ఉంది, పొల్యూషన్ ఉంది. ఇన్సూరెన్స్ అయితే ఆన్లైన్లో ఉంది, పొల్యూషన్ అయితే నా దగ్గర ఉంది, కనబడుతుంది కదా. దీన్ని కూడా డేట్ అనేది అయిపోవడానికి దగ్గరికి వస్తుంది, చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి లోపల లైటింగ్స్ అనేటివి ఏ బండికి ఒక్కటే లైటింగ్ ఉంటుంది. నేను వచ్చేసి చూడండి, ఇక్కడ సైడు బ్లూ కలర్ వేయించాను, మధ్యలో వైట్ వేయించిన. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సైడ్ వచ్చేసి మనకు గ్రీన్ వేయించిన. 3 కలర్ లైట్స్ వస్తాయి ఇందులో ఈ ఒక వెహికల్లో. నెక్స్ట్ ఏసీ మాత్రం ఫుల్ కండిషన్లో ఉంది. ఛార్జర్ కూడా పెట్టుకోవడానికి ఉంది. నేనేంటంటే వెహికల్ 24 అవర్స్ తిప్పుతూనే ఉంటాను కాబట్టి మనకి ఇంజన్ హీట్ అవ్వకుండా ఈ ఒక బటన్ ఇది ఇలా మనం స్ప్రెడ్ చేసామనుకో ఇలా పైకి, మనకు బండి స్టార్టింగ్ ఉన్నప్పుడు ఈ ఒక బటన్ అది ఇట్లా పైకి అనాలి. పైకి అంటే 24 అవర్స్ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. మరి మీరు బండి అయితే ఎప్పుడైతే ఆఫ్ చేస్తారో అప్పుడు మీరు ఈ బటను ఇలా లోపలికి వచ్చేసేయాలి. ఇట్లా పైకి అనాలి, స్టార్ట్ అయింది ఫ్యాన్, ఇలా ఒత్తితే బంద్ అయిపోతుంది. ఎందుకంటే ఇంజన్ అనేది మెయిన్గా ఒక ఫ్యాన్ పైనే ఆధారపడి ఉంటుంది. ఇంజన్ బాగా హీట్ అయిందనుకో ఫ్యానే తిరగాలి, ఫ్యాన్ తిరగలేదనుకో హెడ్ గ్యాస్కెట్ వెళ్ళిపోతుంది, ప్రాబ్లం అయిపోతుంది. నెక్స్ట్ నేను ఫుల్ మ్యాటింగ్ కూడా వేయించిన, బండి కనబడుతుంది కదా, ఫుల్ మ్యాటింగ్ వేయించిన. ఈ సుజుకి అనే స్టిక్కర్స్ కూడా నేను ఒక్కొక్కటి చాలా దూరం నుంచి తెప్పించి వేయించిన. నెక్స్ట్ వచ్చేసి మనకు మెడల్ లేకుండా ఈ సుజుకి మెడల్ బాగా నొప్పి ఉన్న వారికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకే ఇది కూడా వేయించిన నేను, 2 ఉన్నాయి అక్కడ ఇక్కడ. ఓకే, ఈ లాక్ సెట్లు అంటే వేయించలేదు, ఇవి ఒకటి మనకు షోరూమ్ నుంచి వచ్చినవే. నెక్స్ట్ పైన మనకు అల్యూమినియం క్యారీలు కూడా ఉంది, చూసుకోవచ్చు డైరెక్ట్గా. అల్యూమినియం డైరెక్ట్ క్యారీలు కూడా ఉంది, మీరు మొత్తం చూసుకోవచ్చు. ఈ బండికి కనబడుతుంది కదా సోనీ స్పీకర్స్ అక్కడ కనపడుతున్నాయి కదా, అవేంటంటే డైరెక్ట్ తీయడానికి రాదు. ఇక ఆ ఒక స్పీకర్స్ అనేటివి తీయడానికి రాదు, అవి డైరెక్ట్ బండికే ఫిట్టింగ్. నెక్స్ట్ వచ్చేసి ఈ వెహికల్ చాలా ఇష్టం కాబట్టి పెట్రోల్ పైన ఈ వెహికల్ సింబల్తో పాటు పెట్రోల్ అని వేయించాను. ఇది ఫ్రెండ్స్ వెహికల్లో ఉన్న స్పెషల్స్ మొత్తం ఇవే. ఇక మీకు డైరెక్ట్గా పంచర్ అయిందనుకోండి, ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ పంచర్ అయిందనుకో బండి, నేను ఆ ఒక మిషన్తో నేను ఇక్కడ హెయిర్ పెట్టుకొని స్టెప్నీలో పంచర్కు కావాల్సిన సామాన్లు మొత్తం ఉన్నాయి, పంచర్ చేయించుకొని ఆ ఒక మిషన్ బ్యాటరీకి కనెక్ట్ చేసి డైరెక్ట్గా నేను హెయిర్ నింపుకొని వెళ్ళిపోవచ్చు. నువ్వు ఎక్కడ కూడా మళ్ళీ పంచర్ షాప్కి వెళ్ళాల్సిన పని లేదు. ఆ ఎయిర్ కూడా ఆటోమేటిక్ మీకు ఎంత కావాలో అంత నింపుకుంటే అయిపోతుంది. ఓకేనా, ఒక్కసారి మీరు ఎయిర్ మిషన్ పెట్టారనుకో, ఒక టైర్కి ఎంత ఎయిర్ కావాలో అంత ఎయిర్ కరెక్ట్ నిండిన తర్వాత ఆటోమేటిక్ ఆ మిషన్ ఆఫ్ అయిపోతుంది. మీరు తీసేసుకొని మళ్ళీ బండ్లు వేసుకోవచ్చు. ఈ బండికి పంచర్ అయితే కావాల్సిన సామాన్లు మొత్తం కూడా స్టెప్నీలో ఉన్నాయి, ఎందుకంటే కొంచెం సామాన్లు ఉన్నాయి లోపల కాబట్టి నేను డిక్కి లేపి చూపెట్టలేదు. ఇది బండిలో ఉన్న ఫీచర్స్ మొత్తం. బండి అయితే ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. బండికి వచ్చేసి మొత్తం ముందు నుండి వెనక వరకు ఏ ఒక్క గ్లాసు రిప్లేస్ కాలేదు. పెయింట్ కూడా ఒరిజినల్ పెయింట్లో ఉంది. ఇది వచ్చేసి లైట్ సిల్వర్ అనమాట, అంటే మొత్తం సిల్వర్లో కనిపిస్తుంది, లైట్గా మనకు గోధుమ కలర్లో ఉంటుంది. ఈ ఒక బండి నేనైతే అమ్మడానికి పెట్టాను. దీని ప్రైస్ వచ్చేసి లాస్ట్ ఫైనల్ ప్రైస్ మీరు చూడవచ్చు. నేను 85కి తీసుకొని ఇన్ని గానం చేయించుకున్నాను నేను.
నాకు 1,40 నుంచి 1,45 వరకు ఉంటుంది. ఈ ఒక వెహికల్ ఎంత చేయించుకున్నా మనకు అంత రేటుకి వెళ్ళదు కాబట్టి లాస్ట్ ఫైనల్ రేట్ 1,05,000, 1,05,000కి ఈ ఒక వెహికల్ నేను ఇస్తున్నాను. మీరు హైదరాబాద్ ట్రస్ట్ కార్స్కి వచ్చి ఈ వెహికల్ని చూడండి. నేను చెప్పిన ఫీచర్ చెప్పినట్టుగానే ఉంటుంది. మీరు యూట్యూబ్ వచ్చి ఓపెన్ చేసుకొని నేను ఎలాగ ఏమేమి చెప్పానో అది మొత్తం చూడండి. నేను చెప్పిన దాంట్లో ఏది ఒక్కటి తక్కువ పడ్డా సరే మీరు బండి అయితే తీసుకెళ్ళొద్దు. అన్నీ కూడా ఫీచర్స్ కరెక్ట్గా ఉన్నాయి. బండి మెయిన్గా ఎక్కడ కూడా పెయింట్ అవ్వలేదు, ఒరిజినల్ కలర్లో ఉంది. ఈ బండికి వీడియోలో చూపించినట్లుగానే అన్నీ కూడా ఉంటాయి. మీరు ఇక ఏం చేయాల్సిన పని లేదు. ఇక మీరు ఓన్లీ ఒక స్పైలర్ ఒకటి వేయించుకుంటే సరిపోతుంది. ఆ స్పైలర్ కూడా నేను వేయించుకోవడానికి పెద్ద విషయం కాదు, కాకపోతే నాకు స్పైలర్ నచ్చదు కాబట్టి నేను నార్మల్గానే పెట్టుకున్న బండి. చాలామంది కూడా నన్ను అడుగుతూ ఉన్నది ఏంటంటే ఈ వెహికల్ నాకు అమ్ముతారా అని. నాకు గుంటూరు, రాజమండ్రి, విజయవాడ, కాకినాడ, ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాదు, మనకు మహబూబ్ నగర్ లోకల్లో కూడా ముస్లిం వాళ్ళు కూడా నా దగ్గరికి, మా ఇంటి దగ్గరికి వచ్చి మరి ఈ బండిని చూసి చాలామంది అడిగారు, అమ్మేటప్పుడు నాకు అమ్మండి నేను తీసుకుంటా అని. ఎందుకంటే నేను అప్పుడు అమ్మలేదు, ఎందుకంటే నేను కూడా నా ఇష్టంతో కొనుక్కున్న బండి ఇది కాబట్టి నేను 1,05,000కి ఇస్తున్నా ఫైనల్ రేట్. ఇది ట్రస్ట్ కార్స్లో నిన్న పెట్టాము, ఇది 1,10,000 పెట్టాము. 1,05,000కు ఫైనల్గా ఇస్తా. ఇక ఇందులో అయితే నాకు ఎటువంటి కమిషన్ ఉండదు, ఎందుకంటే ఇది నా ఓన్ బండి కాబట్టి 1,05,000లో నేను సీసీ తీసిస్తాను డైరెక్ట్గా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అక్కడ మీరు ట్రస్ట్ కార్డ్స్లో బండి తీసుకున్న తర్వాత రోషన్ భాయ్ ఉంటాడు కాబట్టి ఆయనకు మీరు ఏం కమిషన్ ఇస్తారో అది మాట్లాడుకొని మీదేదో మీరు ఇచ్చేసుకోవచ్చు. నేను కూడా అక్కడ పెడుతున్నాను కాబట్టి నా కమిషన్ అయితే నేను ఆయనకి ఇచ్చేసుకుంటాను. లాస్ట్ ఫైనల్ రేట్ అయితే 1,05,000కి అయితే ఈ బండి నేను అమ్మడానికి పెట్టిన. మీరు ఇందులో ఉన్న ఫీచర్స్ మొత్తం కూడా చూసిన తర్వాత మీకు ఈ వెహికల్ ఒకవేళ నచ్చలేదు అనుకుంటే మీ ఇష్టం. కానీ ఇంతకంటే మంచి వెహికల్ కూడా మీకైతే దొరకదు, ఎందుకంటే చాలా మంచిగా ఉంది వెహికల్. మీరు ఎవరినైనా అడగండి, ఏ మెకానిక్నైనా తోలుకొచ్చి మీరు చూయించుకొని నచ్చింది అంటే ఇంకా రేటు విషయంలో మీరు ఆలోచన చేయకుండా 1,05,000 ఇచ్చి తీసుకొని వెళ్ళిపోండి. వచ్చిన తర్వాత నేను 80,000 ఇస్తా, 90,000 ఇస్తా, 60,000 ఇస్తా, 50,000 ఇస్తా అంటే కాదు. 1,05,000కు ఫైనల్ రేటు. మీకు నచ్చితే కొనవచ్చు, లేదంటే లేదు. నెక్స్ట్ వచ్చేసి లోపల మనకు హెడ్లైట్లు వచ్చేసి ఎల్ఈడి హెడ్లైట్లు ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు డైరెక్ట్గా. ఓకే, ఎల్ఈడి హెడ్లైట్లు ఉన్నాయి. ఆ ఎల్ఈడి హెడ్లైట్లు కూడా వేయించిన. ఓకేనా. బండి అయితే ఇది. బండికి చూసుకోవచ్చు మీరు మెయిన్గా ప్యాడ్స్, ఆ ప్యాడ్లు కూడా కవర్లు కూడా తిరగలే బండికి ఇప్పటి వరకు. చూసుకోవచ్చు బండి తిరిగిన రీడింగ్ చూసుకోవచ్చు, 79,000 జరిగింది అంటే 80,000 అనుకోండి. బండి చాలా బాగుంది, సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. మళ్ళీ వెహికల్కి సెంటర్ లాక్ కూడా ఉంది, చూసుకోవచ్చు. ప్రతి ఒక్క ప్యాడ్ కూడా ఒక్క కవర్ కూడా చిరగలేదు. మీరు డైరెక్ట్గా మొత్తం కనిపిస్తుంది కదా, మీరు చూసుకోవచ్చు. అక్కడ సోనీ బాక్సులు కూడా ఉన్నాయి. ఓకే, ఇక ఇంతకంటే మంచి వెహికల్ మీకు హైదరాబాద్లో మళ్ళీ దొరుకుతుంది ఎక్కడైనా అంటే మీరు స్వేచ్ఛగా వెళ్ళి ఆ వెహికల్ తీసుకోవచ్చు. నా వెహికలే నేను గొప్ప అని చెప్పట్లేదు, ఎందుకంటే కొన్ని బండ్లు యాక్సిడెంట్ అయినా కూడా చాలామంది 800 బండ్లు దొరకవు కాబట్టి కొన్ని బండ్లు ఏం చేస్తారంటే ఉన్న బండ్లనే మళ్ళీ రీకండిషన్ చేసుకొని పెయింట్ కొట్టించుకొని అవే బండ్లనే తిప్పుకుంటారు. మళ్ళీ ఆ ఒక వెహికల్ అమ్మడానికి పెడితే మామూలుగా ఉన్న బండే 80,000 90,000 నడుస్తుంది ఇప్పుడు హైదరాబాద్ సిటీలో. ఇంత మంచి వెహికల్ తక్కువ రేట్లో వేయమంటే నాకు కూడా వేయడానికి మనసు ఒప్పదు కాబట్టి నేను ఫైనల్గా 1,05,000కి ఇస్తా బండి. ఇది ఎవరైనా తీసుకెళ్ళొచ్చు, తెలంగాణ వాళ్ళు తీసుకెళ్ళొచ్చు, ఆంధ్ర వాళ్ళు తీసుకెళ్ళొచ్చు. తెలంగాణ వాళ్ళు తీసుకుంటే సీసీ కొట్టిస్తా, ఆంధ్ర వాళ్ళు తీసుకుంటే వాళ్ళు ఎన్ఓసి ఒకటి తీసుకోవాలి, సీసీ మాత్రం నేను కొట్టిస్తా. ఓకేనా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకెళ్ళొచ్చు. ఈ వెహికల్లో చూసుకోవచ్చు 4 సీల్ టైర్స్, సస్పెన్షన్లు 4 కొత్తవే, 4 సీల్ టైర్లు, స్టెప్నీ కూడా సీల్ టైరే ఉంది. మీరు పంక్చర్ అయితే కూడా డైరెక్ట్ ఆపినా కానీ పంక్చర్ చేసుకొని పోవచ్చు. మీరు పంక్చర్ కొట్టుకు వెళ్ళాల్సిన పనే ఉండదు, డైరెక్ట్గా గాలి తగ్గితే గాలి కూడా కొట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏసీ ఉంది, ఏసీ, సెంటర్ లాకు, మ్యూజిక్ సిస్టమ్, సోనీ, ఎక్స్ట్రా ఫిట్టింగ్. బండి మాత్రం ఎక్సలెంట్ కండిషన్. మెయిన్గా కలర్ కాలేదు. హైదరాబాద్లో మొత్తం కలర్ అయిన బండ్లే దొరుకుతాయి. యాక్సిడెంట్ అయిన బండ్లు, కలర్ అయిన బండ్లు, మనకు డెంటింగ్ పెయింటింగ్ అయిన బండ్లు. ఏదైనా ఒకవేళ వెహికల్ బాగుంటే టైర్లు బాగుండవు, టైర్లు బాగున్నా ఏసీ ఉండదు, ఏది ఉండదు హైదరాబాద్లో చాలా వరకు. కాబట్టి నేను అన్ని కూడా వేయించిన. నేను 85,000లో తీసుకొని ఇన్ని గానం చేయించడానికి ఎన్ని డబ్బులు ఖర్చు అవుతావో మీరే ఆలోచన చేయండి. నేను ఇచ్చేది కూడా తక్కువ రేట్లో 1,05,000. ఇందులో కూడా ఒక్క పైసా తగ్గదు. మీకు నచ్చితే తీసుకెళ్ళండి, లేకపోతే వదిలేసేయండి. ఓకేనా. రైట్. ఈ ఒక వెహికల్ వచ్చేసి ట్రస్ట్ కార్డ్స్లో ఉంటుంది. ట్రస్ట్ కార్డ్స్లో వచ్చి మీరు చూసి తీసుకెళ్ళండి. ఓకేనా.
ట్రస్ట్ కార్స్ దగ్గరికి వచ్చి నేను చెప్పిన ఫీచర్స్ మొత్తం చూసిన తర్వాతనే మీరు తీసుకెళ్ళండి. ఈ వెహికల్కి వైబర్స్ కూడా బాగున్నాయి, చూసుకోవచ్చు. వైబర్లు ఉన్నాయి, మనకు వాటర్ కూడా వస్తాయి కొడితే. చూస్తున్నారా, సెంటర్ లాగా కూడా ఉంది బండికి, చూసుకోవచ్చు మీరు. వాటర్స్ కూడా ఎలా వస్తుందో చూడండి. ఈ విధంగా వాటర్ మొత్తం వచ్చేసాయి, బండికి ఏ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మనకు బ్లాక్ కలర్ లేదు, ఈ బ్లాక్ కలర్ కూడా నేను కొట్టించిన. ఇది ఈ కలర్లో ఉంటుంది టోటల్గా. ఈ ఒక బ్లాక్ కలర్లో ఉన్నది, నేను బ్లాక్ కలర్ వేయించుకున్నా. ఇది వచ్చేసి ఇట్లా సిల్వర్ కలర్లో ఉంటుంది. పైన చిన్న మిర్రర్స్ కూడా ఉన్నాయి, మనం ఎఫ్ఎం వినడానికి ఈ పుల్ల కూడా ఉంది. పైన అల్యూమినియం క్యారెల్ ఉంది. నేను ఇన్ని యానం ఫీచర్స్ తోటి బండి ఇస్తున్నాను, ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే మీరు అనుకోవచ్చు 800 బండికి 60,000, 70,000, 50,000 అని. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా కొనాలంటే 60,000, 70,000, 50,000 పెట్టి కొంటా. కానీ ఈ రకంగా బండి ఉంటే నేనే 1,10,000 పెట్టి కూడా కొనడానికి సిద్ధంగా ఉంటా. ఎందుకంటే ఫీచర్స్ బాగున్నాయి బండిలో, చాలా బాగున్నాయి. మీరు బండి తీసుకుంటే కావాలనుకుంటే మీరు ఒక సీట్ కవర్స్ వేయించుకోండి, అంతేగాని ఇంకా మిగతాది ఏమీ లేదు. బండి మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఒక సీట్ కవర్స్ వేయించుకొని పైన ఒక స్పైలర్ వేయించుకున్నారు అనుకోండి, ఎక్సలెంట్ ఉంటుంది. ముందు నుంచి వెనక వరకు బంపర్లు కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నాయి. బంపర్లకు మెయిన్గా స్క్రూలు ఫిట్ చేయలేదు, అది మెయిన్గా ఆలోచన చేసుకోండి. స్క్రూలు ఫిట్ అయినామంటే బండి ఎక్కడో ఒక తలిగితే మాత్రమే లాక్కులు పగిలిపోతాయి. పగిలిన తర్వాత స్క్రూలు ఫిట్ చేస్తారు. ముందు నుంచి వెనక వరకు ఏ ఒక్క స్క్రూ లేదు ఫిట్టింగ్. బ్రేక్ లైట్లు బాగున్నాయి, హెడ్ లైట్లు బాగున్నాయి, నెంబర్ ప్లేట్లు బాగున్నాయి, నెంబర్ ప్లేట్లు ఉన్న ఫ్రేములు బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు టచ్ అప్స్ కాకుండా ఈ లబ్బర్స్ కూడా నేను వేయించుకున్నా. మొత్తం చాలా అంటే చాలా నీట్గా పెట్టుకున్నా. ఎందుకంటే బండి మనకు కరెక్ట్ మెయింటెనెన్స్ ఉంటే కూడా మనము ఏం చేయలేం, ఓకేనా. బండి కరెక్ట్ మెయింటెనెన్స్ ఉంటే కూడా ప్రైస్ విషయంలో మనం ఏం తగ్గడానికి ప్రయత్నం అయితే చేయలేం. మళ్ళీ ఒక వెహికల్కి మీరు ఆయిల్ చేంజ్ కూడా చేసుకునే పని లేదు. ఆయిల్, కూలెంటు మొత్తం కూడా బ్రేక్ ఆయిల్, కూలెంటు, ఇంజన్ ఆయిల్, గేర్ ఆయిల్ మొత్తం చేంజ్ చేయించిన. అన్నీ కూడా టోటల్ A to Z మీరు మెకానిక్ని వచ్చి చెక్ చేసుకొని బండి నచ్చింది అంటేనే మీరు తీసుకెళ్ళండి. అంతేగాని ఇక మాకు మెకానిక్ 40,000 చెప్పిండు, 50,000 చెప్పిండు, ఆ రేట్లో అంటే అదే మెకానిక్ని తీసుకెళ్ళి వేరే తరం కొనుక్కోండి బండి, ఓకేనా. రైట్, ఉంటాను మరి, బాయ్. 1,05,000 ఫైనల్ రేటు, ఓకే. ఈ ఒక వెహికల్ ట్రస్ట్ కార్స్లో ఉంటుంది, కావాలంటే తీసుకెళ్ళండి.